ఒక వ్యవస్థని విధ్వంసం చేస్తూ దాన్ని అద్భుతమని, ఒక అద్భుతాన్ని విధ్వంసం చేస్తూ ఒక అద్భుతాన్ని నాశనం చేసేదాన్నేమో గొప్పగా చిత్రీకరించుకోవడం అన్నటువంటిది ఇప్పుడే జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులతో మనం పని చేయించగలమా అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో 30% పని చేయించగలం. ఎందుకని? వాళ్ళకు ఉన్నటువంటి అధికారం, వాళ్ళకు ఉన్నటువంటి లెగసీ, వాళ్ళకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ప్రకారం బాగా చేయాలనుకుంటారు. కానీ రూల్స్ ప్రకారం జరుగుతుందా అనుకుంటే ఏళ్ల తరబడి సాగిపోతుంది. కాబట్టి ఆ సిచ్యుయేషన్లో వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళందరినీ మార్చి మనం చేయించుకోవడం కష్టము. కాబట్టి సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అనే ఒక సరికొత్త వ్యవస్థ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు పాలన అన్నది చంద్రబాబుది నినాదం అయితే ఇంట్లోకే పాలన అనేటటువంటి నినాదాన్ని తీసుకొచ్చినోడు జగన్మోహన్ రెడ్డి. నినాదం లేకుండా తీసుకొచ్చేసాడు. ఇందులో వాలంటీర్ వ్యవస్థను తీసేశారు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ నవీకరణ పేరుతో ఇదివరకు ప్రతి 2000 ఇళ్లకి ఒకటిగా ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు 2500కి చేయడం ద్వారా ఇక కొత్తగా సచివాలయాల రిక్రూట్మెంట్స్ ఉండవు. రెండోది, సచివాలయాలు ఉన్నదాన్నే ఇంకా మరిన్ని చోట్లకి లేని చోట్లకి పంపిస్తారు తప్పించి కొత్తగా సచివాలయాల నిర్మాణం ఉండదు. ఈ సచివాలయాల సిబ్బందికి ఉన్న అధికారాల కత్తిరింపు జరిగిపోయింది. ఇదివరకు ఏ పని కావాలన్నా ఒకప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళాలా, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలా, కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళాలా, ఇట్లాంటి రకరకాల స్టేజీల నుంచి మొత్తం సర్వీసెస్ ఒక చోటకి చేరినటువంటి విధానాన్ని ఇప్పుడు తీసివేయడం అనేటటువంటిది జరిగి ఇప్పుడు పతాక స్థాయికి జరిగింది. సచివాలయ వ్యవస్థకి సంబంధించినటువంటి భారీ మార్పుల పేరుతో దాన్ని నవీకరణ అంటూ ఒక అందమైనటువంటి ఆత్మవంచన చేస్తున్నారు. అందులో భాగంగా ఒక జగన్ తెచ్చిన వ్యవస్థని కూల్చాడు. జగన్ అన్న క్యాంటీన్ అనే తమ తెచ్చిన వ్యవస్థను కూల్చాడు. కాబట్టి ఇప్పుడు జగన్కి సంబంధించిన ఏ వ్యవస్థ జనానికి గుర్తుండకూడదు అన్నటువంటి ఉద్దేశం. వెరీ గుడ్. కనీసం దానికి బదులుగా ఇప్పుడు ఏదో వాట్సాప్ సర్వీసెస్ జనవరి నుంచినే అన్నారు. వాట్సాప్లో కొట్టగానే మనకి బర్త్ సర్టిఫికేట్ కావాలా, డెత్ సర్టిఫికేట్ కావాలా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలా, ఇవన్నీ వచ్చేటట్టు అనేది అదేదో తొందరగా తీసుకొస్తే దీన్ని మర్చిపోతారు. ప్రస్తుతం ఏమైనా చేయొచ్చు, ఎందుకంటే ఎవడు ఆపేగలేడు. రాజ్యాంగం అధికారం ఇచ్చేసింది ప్రభుత్వాలకి. కాబట్టి వ్యవస్థను ఒక దాన్ని కొలాప్స్ చేసి దానికి ఒక పేరు పెట్టి ఇంకొక వ్యవస్థ పెడితే కాదనడానికి ఏం లేదు. కావాల్సిందల్లా ఇప్పుడు పరిష్కారం ఏంటి? ప్రజలకు ఆ త్వరగా వాట్సాప్ సేవలన్నా అందుబాటులోకి తీసుకొస్తే అప్పుడు ఇవన్నీ మర్చిపోతారు.